మా శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ గారు జనసేన నుంచి చాలా థ్రెట్ ఉందని, చంపిస్తారని బెదిరించి చాలా కంప్లైంట్స్ పెట్టి 2 months బిఫోర్ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎటువంటి యాక్షన్ గానీ ఎఫ్ఐఆర్ గానీ ఫైల్ చేయలేదు. కానీ ఎప్పుడు 2 years బిఫోర్ శ్రీనివాస్ గారు ఏదో జనసేన పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడారని చెప్పి దాని మీద కేసు ఫైల్ చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది శ్రీనివాస్ గారి మీద. మేము ఇచ్చిన దాని మీద మాత్రం ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదండి. అతను ఒక ఎమ్మెల్సీ. సో మాకు ఇంతవరకు మాకు కట్టే మాకు రావాలి కదండి, కేసు కట్టే కాపీ ఇవ్వాలి కదండి, మాకు కాపీ ఇవ్వాలి కదా. దాని మీద రిజిస్ట్రేషన్ జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే ఇప్పుడే మీకు ప్రొవైడ్ చేస్తాను. సార్ రిజిస్ట్రేషన్ జరిగితే ఎటువంటి యాక్షన్ అయినా తీసుకున్నారా? అది అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది మేడం. అండర్ ఇన్వెస్టిగేషన్ చెప్తాను కదా మేడం. మీరు ఎవిడెన్స్ ఇచ్చిన దాంట్లో యాక్షన్ అనేది ఉండాలి కదా, దానికి టైం పీరియడ్ ఉంటుంది. సోషల్ మీడియా కేసు అనేది మామూలు కట్టే కొట్టే ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తాను. ఇది పాతది, కొత్తది పాతది మనకు చేస్తాను. మీకు ఆల్రెడీ ఇచ్చాను సార్, ఇచ్చారు ముందు పేపర్. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు సోషల్ మీడియాలో పార్టీకి సంబంధం లేకున్నా ఎవరి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో అది విని మాకు నమ్మకం కుదిరి మా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి మీద, ఇంకా నేను వైసీపీ కార్యకర్తలు నేను మాధురి అనే నా మీద చాలా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. సో మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ మేము మా ఎంపీపీలు, ఎంపీటీసీలు, ప్రెసిడెంట్లు, మండల టౌన్ ప్రెసిడెంట్లు అందరూ కలిపి మీకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద మీరు తప్పకుండా సివియర్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. రండి అందరూ. అవి అప్పుడు వచ్చి మాట్లాడదాం. ముందు కంప్లైంట్ ఇచ్చి వచ్చి మాట్లాడదాం. కంప్లైంట్ ఇచ్చారు, అందరూ కంప్లైంట్ ఇస్తారు. పోలీస్ స్టేషన్ అందరూ సోషల్ మీడియా మీద అందరూ ఇస్తున్నారు. వీళ్ళందరూ మామూలు కాదు, అందరూ ఎంపీపీలు అందరూ కంప్లైంట్ ఎవరైతే ఇస్తారో సిఐ గారు అలా చేయమని చెప్పారు మేడం. కంప్లైంట్ అందరూ ఇస్తున్నారు. వీళ్ళందరూ ఎంపీపీలు, మండల్ కన్వీనర్లు, ఎంపీటీసీలు, ప్రెసిడెంట్లు ఉన్నారు, వైస్ ఎంపీపీలు. సో వీళ్ళందరూ కలిపి కంప్లైంట్ ఇస్తారు. మీరు పోలీస్ స్టేషన్ లో మాకు కంప్లైంట్ ఇవ్వడానికి రానివ్వకపోతే మేము ఇంకెక్కడికి వెళ్ళి చెప్పుకునేది? అందరూ ఇస్తారు కంప్లైంట్, అందరూ ఇస్తారు. సార్ దగ్గరికి వెళ్ళి అందరూ కంప్లైంట్ ఇచ్చి అందరూ సిగ్నేచర్స్ పెడతారు. అంటే మీరు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మాకు లోపలికి వెళ్ళినవరా? హోమ్ మినిస్టర్లు, సీఎంలు, చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం సోషల్ మీడియా కంప్లైంట్ ఇవ్వండి, మేము యాక్షన్ తీసుకుంటాం. అందరూ వెళ్ళాల్సిందే, అందరూ నేను కూడా వెళ్ళలేదు. అందరూ వెళ్ళాలి కంప్లైంట్ ఇవ్వడానికి. అందరూ తాలిబాన్ లో ఉన్నాము మేమేమన్నా? కంప్లైంట్ ఇవ్వడానికి సార్ అందరూ ఇస్తారండి. వీళ్ళు కూడా అందరూ కంప్లైంట్ అందరూ కలిసి బయట Hey!
మీరెందుకు మాట్లాడారు? సార్ మా శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ గారు జనసేన నుంచి చాలా థ్రెట్ ఉందని చంపిస్తారని బెదిరించి చాలా కంప్లైంట్స్ పెట్టి 2 months బిఫోర్ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎటువంటి యాక్షన్ గానీ ఎఫ్ఐఆర్ గానీ ఫైల్ చేయలేదు. కానీ ఎప్పుడు 2 years బిఫోర్ శ్రీనివాస్ గారు ఏదో జనసేన పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడారని చెప్పి దాని మీద కేసు ఫైల్ చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది శ్రీనివాస్ గారి మీద. మేము ఇచ్చిన దాని మీద మాత్రం ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదండి. అతను ఒక ఎమ్మెల్సీ. సో మాకు ఇంతవరకు మాకు కట్టే మాకు రావాలి కదండి. కేసు కట్టే కాపీ ఇవ్వాలి కదండి. మాకు కాపీ ఇవ్వాలి. దాని మీద రిజిస్ట్రేషన్ జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే ఇప్పుడే మీకు ప్రొవైడ్ చేస్తాను. సార్ రిజిస్ట్రేషన్ జరిగితే ఎటువంటి యాక్షన్ అయినా తీసుకున్నారా? అది అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది మేడం. అండర్ ఇన్వెస్టిగేషన్ మేము మీకు ఎవిడెన్స్ ఇచ్చాము కదండి. చెప్తాను వినండి మేడం. మీరు ఎవిడెన్స్ ఇచ్చిన దాంట్లో యాక్షన్ అనేది ఉంటుంది కదా, దానికి టైం పీరియడ్ ఉంటుంది. సోషల్ మీడియా కేసు అనేది మామూలు కట్టే కొట్టే సరే మాకు అది ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తాను. ఇది పాతది కొత్తది పాతది కనెక్ట్ చేస్తాను. మీకు ఆల్రెడీ ఇచ్చాను సార్. ఇచ్చారు ముందు పేపర్. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు సోషల్ మీడియాలో పార్టీకి సంబంధం లేకుండా ఎవరి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో అది విని మాకు నమ్మకం కుదిరి మా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి మీద, ఇంకా నేను వైసీపీ కార్యకర్తలు నేను మాధురి అనే నా మీద చాలా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. సో మీరు ఖచ్చితంగా వారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ మేము మా ఎంపీపీలు, ఎంపీటీసీలు, ప్రెసిడెంట్లు, మండల టౌన్ ప్రెసిడెంట్లు అందరూ కలిపి మీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద మీరు తప్పకుండా సివియర్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. రండి అందరూ. అవి అప్పుడు వచ్చి మాట్లాడదాం. ముందు కంప్లైంట్ ఇచ్చి వచ్చి మాట్లాడదాం. కంప్లైంట్ ఇచ్చారు అందరూ కంప్లైంట్ ఇస్తారు. పోలీస్ స్టేషన్ కి అందరూ ఇస్తారు. వీళ్ళందరూ అందరూ సోషల్ మీడియా మీద అందరూ ఇస్తున్నారు. వీళ్ళందరూ మామూలు కాదు. అందరూ ఎంపీపీలు అందరూ గొడవ కాదండి. నేను కంప్లైంట్ ఎవరైతే ఇస్తారో సిఐ గారు అలా చేయమని చెప్పారు మేడం. ఓకే కంప్లైంట్ అందరూ ఇస్తున్నారు. వీళ్ళందరూ ఎంపీపీలు, మండల్ కన్వీనర్లు, ఎంపీటీసీలు, ప్రెసిడెంట్లు ఉన్నారు, వైస్ ఎంపీపీలు. సో వీళ్ళందరూ కలిపి కంప్లైంట్ ఇస్తారు. మీరు పోలీస్ స్టేషన్ లో మాకు కంప్లైంట్ ఇవ్వడానికి రానివ్వకపోతే మేము ఇంకెక్కడికి వెళ్ళి చెప్పుకునేది? అందరూ ఇస్తారు కంప్లైంట్, అందరూ ఇస్తారు. సార్ దగ్గరికి వెళ్ళి అందరూ కంప్లైంట్ ఇచ్చి అందరూ సిగ్నేచర్స్ పెడతారు. అంటే మీరు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మాకు లోపలికి వెళ్ళినవరా? హోమ్ మినిస్టర్లు, సీఎంలు, చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం సోషల్ మీడియా కంప్లైంట్ ఇవ్వండి, మేము యాక్షన్ తీసుకుంటాం. అందరూ వెళ్ళాల్సిందే. అందరూ వెళ్ళిపోతే నేను కూడా వెళ్ళలేదు. అందరూ వెళ్ళాలి కంప్లైంట్ ఇవ్వడానికి. అందరూ వెళ్ళాలి. కంప్లైంట్ ఇవ్వడానికి తాలిబాన్ లో ఉన్నావా మేమేమన్నా? కంప్లైంట్ ఇవ్వడానికి సార్ అందరూ ఇస్తారండి. వీళ్ళు కూడా అందరూ కంప్లైంట్ కంప్లైంట్ అందరూ కలిసి బయట